హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టీచర్స్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా మనం టీచర్స్ కార్డ్ టీఏఎస్ టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి సంబంధించిన మన టీచర్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్గా గూగుల్లోకి వెళ్ళాను. గూగుల్లోకి వెళ్ళి studentinfo.ap.gov.in అని చెప్పి టైప్ చేశాను. అలా టైప్ చేశాక మనకి స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుందండి. స్క్రీన్ ఈ విధంగా కనిపించిన తర్వాత మనం ఇక్కడ ఈ స్క్రీన్ని ఇలా టచ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఈఎంఎస్ అని మనం టచ్ చేయగానే మనకి వెబ్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. చూడండి, డిపార్ట్మెంట్ లాగిన్ అని ఉంది కదా, ఆ డిపార్ట్మెంట్ లాగిన్ మీద టచ్ చేయాలి. టచ్ చేసి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంది కదా, యూజర్ ఐడి దగ్గర మన స్కూల్ డైస్ కోడ్ కొట్టుకొని మన స్కూల్కి సంబంధించిన స్టూడెంట్ ఇన్ఫోకి సంబంధించినటువంటి పాస్వర్డ్ టైప్ చేసుకోవచ్చు. తర్వాత క్యాప్చా కోడ్ కొట్టి మనం సైన్ ఇన్ చేయాలి. లేదు ఇండివిజువల్గా డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మన ఇండివిజువల్ ట్రెజర్ ఐడి ఉంటుంది కదా, ఆ ట్రెజర్ ఐడి దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ మనం గతంలో ఏదైతే పెట్టుకున్నాం పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని క్యాప్చా కోడ్ కిట్టి సైన్ ఇన్ చేయవచ్చండి. అంటే ఇండివిజువల్గా అయినా చేయవచ్చు. ఇండివిజువల్గా చేస్తే ఏంటంటే మన కార్డు ఒకటే డౌన్లోడ్ అవుతుంది. స్కూల్లో అందరి డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మనం స్కూల్ లాగిన్ని టైప్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ స్కూల్కి సంబంధించిన స్టూడెంట్ ఇన్ఫో పాస్వర్డ్ ఇక్కడ టైప్ చేస్తున్నాను. చూడండి, నేను యూజర్ నేము యూడైస్ టైప్ చేశాను. యూడైస్ కోడ్ పాస్వర్డ్ టైప్ చేశాను. టైప్ చేసి క్యాప్చర్ కోడ్ కొట్టి సైన్ ఇన్ అయ్యాను. పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. పేజ్ ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ చిన్న ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద మనం క్లిక్ చేయాలన్నమాట. చూడండి, ఇది ఐకాన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు అక్కడ చూడండి సర్వీసెస్ అని చూపిస్తుంది. ఆ సర్వీసెస్లోకి మనం వెళ్ళాలి. సర్వీసెస్లోకి వెళ్ళాక ఇక్కడ చూడండి స్టాఫ్ అని చూపిస్తుంది. ఆ స్టాఫ్ దగ్గర మనం క్లిక్ చేయాలి. స్టాఫ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు అందులో సెర్చ్ ఎంప్లాయ్ అని చూపిస్తుంది. సెర్చ్ ఎంప్లాయ్, ఆ సెర్చ్ ఎంప్లాయ్ మీద మనం టచ్ చేయాలి. చూడండి, సెర్చ్ ఎంప్లాయ్ మీద టచ్ చేశాను. సెర్చ్ ఎంప్లాయ్ మీద టచ్ చేయగానే చూడండి స్క్రీన్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. టీచర్ కోడ్ అంటే మన ట్రెజర్ ఐడి ఉంటుంది కదా, ట్రెజర్ ఐడి కొట్టాలి. ట్రెజర్ ఐడి టైప్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చాని మనం ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద సబ్మిట్ చేయవలసి ఉంటుంది. చూడండి, నేను నా ట్రెజర్ ఐడిని టైప్ చేస్తున్నాను. చూడండి, ట్రెజర్ ఐడిని టైప్ చేశాను. చూడండి, ట్రెజర్ ఐడిని టైప్ చేసి గెట్ డీటెయిల్స్ మీద టచ్ చేశాను అనమాట. గెట్ డీటెయిల్స్ మీద టచ్ చేయగానే మన డిస్టిక్, మనం ఏ మండలంలో అయితే వర్క్ చేస్తామో ఆ మండలం నేము, స్కూల్ కోడు, స్కూల్ పేరు, టీచర్ ఐడి, టీచర్ నేమ్ మనకి కనిపిస్తున్నాయి. కింద మనకి ఇక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ పీడిఎఫ్ మీద మనం టైప్ చేయాలి. చూడండి, ఇక్కడ మనకి ఇట్లా లోడ్ అవుతుంది. చూడండి, ఇలాగా మనం డౌన్లోడ్ పీడిఎఫ్ అని టైప్ చేయగానే మనకి మన టీచర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మన డీటెయిల్స్ అన్నీ ఇట్లాగా పీడిఎఫ్ రూపంలో మనకి ఫైల్లో సేవ్ అవుతుందన్నమాట. ఇందులో ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయేమో మనం చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.